గీ దునియాల అది ఏ వస్తువు అన్నా కానియుర్రి తయారు చేసినోళ్ళు దానికింత ధర అని రేటు కడతారు. కానీ రైతన్నలు రెక్కలు ముక్కలు చేసుకొని పండించిన పంటకు సర్కార్ ధర కడుతుంది. పోనిగా ధరన్న చక్కగా రైతు జేబులకు పోతుందా అని అంటే మధ్యలో దళారులు చేయంగా బతుకు ఇగింత ఆగమైతుంది. చూడుర్రి మళ్ళీ ఏమైందో. పండించిన పంట చేతికొచ్చింది, ఇక మిల్లుకు కొంచెపోయి అమ్ముకుంటే 4 పైసలు వస్తాయని సంబరపడ్డ రైతులకు కొసాకరికి ముప్పు తిప్పల పడే పరిస్థితి వస్తున్నది. ఇక మిరియాల కూడా దిక్కున్న రైతులు యాసంగి పంట వడ్లను గిట్ల మిల్లుల కాడ అమ్ముదామని తెచ్చిర్రాట. అయితే సర్కారిస్తున్న గిట్టుబాటు ధర కాదని మిల్లులు నడిపే షేట్లు నడమల జొర్రి కొర్రీలు పెడుతున్నారట. అట్లా అడ్డీకి పావు చీర లెక్క అయితేనే కొంటాం, లేకుంటే మీ ఇష్టం అనేటోరకు ఈ గిట్ల రైతులు వడ్ల బండ్లు అన్ని రోడ్ల మీద పెట్టి 2 రోజుల సంది ఎండల గోసరిల్లుతారు. అట్లా జడ్చర్ల రోడ్డు మీద బండ్లను పెట్టి ధర్నాకు దిగిండ్రు. అవి చూడర్రి, కిలోమీటర్ల దూరం బండి వెనక బండి లైన్లు కట్టినాయి. ఇక ముచ్చట ఎరకై పోలీసు వాళ్ళు వచ్చిర్రాట. బండ్లన్నీ ఆగి ట్రాఫిక్ జామ్ అవుతాంది. పంచాదేమనుంటే తస్పా చేస్తాం, పికర్ చేయకురి అని ధైర్యం చెప్పిర్రాట. అగో రైతాన్నేమో అంటుండు చూడర్రే. డ్రైవర్లు కానీ రైతులు కానీ ఇబ్బంది పెట్టొద్దని చెప్పి ఎమ్మెల్యే క్యాంపస్లో కూడా చెప్పిండు. చెప్పినా కూడా ఒక్క సహకారి కూడా స్పందించట్లే. రైతులు గోస తీస్తున్నారు అసలు. ఎందుకంటే గేట్ల తలేసి గోస తీస్తున్నారు. ఇంకోటి ఏంటంటే ఈ రోజులల్లా 2 ఎకరాలు పెడితే ఎకరం పండే ఎకరం కూడా పడలే ఒక్కొక్కరికి. స్టేట్లు కావాలని సిండికేట్ అయ్యి మొత్తం 3 రోజుల సంది ఉపాసం ఉంటుంది ప్రతి ఒక్క రైతు కూడా. ఎంత గోస వచ్చింది. రెక్కల కష్టం చేసి 10 మందికి అన్నం పెట్టేటోళ్ళకే గిట్ల ఎక్కలేని కష్టాలు వస్తుంటాయి. ఇప్పుడు ఉపాసం ఉండి పంట పండిస్తే నడమ దళారులు చేయంగా నోటికాడి బుక్క ఎత్తగొట్టే కథ అవుతున్నది. ఒక్క వరి పంటనే కాదు, మిర్చి, పత్తి, పసుపు అన్ని పంటల కాడ గిట్టనే చేస్తారు దళారులు. అందుకే ఎట్టనన్న సర్కారోళ్ళే కల్పించుకొని న్యాయం చేయాలి అని అంటున్నారు రైతులు. చూడాలి మరి ఏం చేస్తారు అనేటిదిగా.